నమస్కారం. ఆరోగ్యమే మహాభాగ్యమని మన పెద్దలు ఊరకనే అనలేదు. కాని ఈ రోజుల్లో మన జీవనశైలి, మనం తినే ఆహారం, తాగే నీరు అన్నీ కూడా రకరకాల ఆరోగ్య సమస్యలకు కారణమవుతున్నాయి. అందులోనూ ముఖ్యంగా కిడ్నీలో రాళ్ళు అనే సమస్య ఇప్పుడు ప్రతి 10 మందిలో ఇద్దరినీ వేధిస్తోంది. ఆ నొప్పి ఎలా ఉంటుందో అది అనుభవించిన వారికి మాత్రమే తెలుసు. కడుపులో మొదలై వెన్నుపూసదాకా పాకే ఆ భరించలేని నొప్పి వచ్చినప్పుడు మనిషి విలవిలలాడిపోతాడు. చాలామంది ఈ నొప్పి రాగానే కంగారుపడి ఆసుపత్రులకు పరుగులు తీస్తారు. వేలకు వేలు ఖర్చు చేసి ఆపరేషన్లు చేయించుకుంటారు. కానీ ఆపరేషన్ చేయించుకున్నా మళ్లీ రాళ్లు రావని గ్యారంటీ లేదు. మరి దీనికి శాశ్వత పరిష్కారం మన వంటింట్లోనే ఉందంటే మీరు నమ్ముతారా? అవును, మన చుట్టుపక్కల చాలా చవకగా దొరికే ముల్లంగి కిడ్నీ రాళ్ల సమస్యకు ఒక అద్భుతమైన సంజీవనిలా పనిచేస్తుంది. ఈరోజు మనం ముల్లంగిని ఉపయోగించి ఆపరేషన్ లేకుండా కిడ్నీలో రాళ్లను ఎలా కరిగించుకోవచ్చో, అసలు కిడ్నీలో రాళ్లు ఎందుకు వస్తాయో, వాటిని రాకుండా ఎలా జాగ్రత్త పడాలో చాలా వివరంగా తెలుసుకుందాం. ముందుగా అసలు మన శరీరంలో ఈ రాళ్లు ఎందుకు ఏర్పడతాయో అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. మన కిడ్నీలు శరీరంలోని రక్తాన్ని శుద్ధి చేసి వ్యర్థాలను మూత్రం ద్వారా బయటకు పంపుతాయి. మనం తగినంత నీరు తాగకపోయినా, లేదా మన ఆహారంలో ఉప్పు, ఆక్సలేట్ వంటి పదార్థాలు ఎక్కువగా ఉన్నా అవి కిడ్నీలో స్ఫటికాలుగా పేరుకుపోతాయి. ఇవే కాలక్రమేణా రాళ్లుగా మారతాయి. కిడ్నీలో రాళ్లు ఉన్నప్పుడు మూత్రంలో మంట, వెన్నునొప్పి, వాంతులు రావడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఇలాంటి సమయంలో ముల్లంగి మనకు ఎలా సహాయపడుతుందో ఇప్పుడు చూద్దాం. ముల్లంగిని ప్రకృతి ప్రసాదించిన కిడ్నీ క్లీనర్ అని చెప్పవచ్చు. ఇందులో ఉండే పొటాషియం, మెగ్నీషియం మరియు విటమిన్ సి కిడ్నీల పనితీరును మెరుగుపరుస్తాయి. ముల్లంగిలో ఉండే కొన్ని ప్రత్యేక ఎంజైములు శరీరంలోని కాల్షియం ఆక్సిలేట్ నిక్షేపాలను కరిగించే శక్తిని కలిగి ఉంటాయి. ఇది ఒక సహజసిద్ధమైన డయూరెటిక్, అంటే ఇది శరీరంలో మూత్ర ఉత్పత్తిని పెంచుతుంది. తద్వారా కిడ్నీలో ఉన్న చిన్న చిన్న రాళ్లు, ఇసుక రేణువులు ఒత్తిడితో బయటకు కొట్టుకుపోతాయి. మరి ఈ ముల్లంగిని ఎలా వాడాలో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. కేవలం కూరగా వండుకొని తింటే దాని పూర్తి ఫలితం అందకపోవచ్చు. కిడ్నీ రాళ్లతో బాధపడేవారు ముల్లంగి రసాన్ని తీసుకోవడం అత్యంత ఉత్తమమైన మార్గం. ఒక తాజా తెల్ల ముల్లంగిని తీసుకొని దానిపైన ఉన్న తొక్కను తీసేసి శుభ్రంగా కడగాలి. దాన్ని చిన్న చిన్న ముక్కలుగా కోసి మిక్సీలో వేసి మెత్తగా చేసి వడకట్టి రసాన్ని తీయాలి. ఈ రసం సుమారు 100 నుండి 150 మిల్లీలీటర్ల వరకు ఉండాలి. అయితే ముల్లంగి రసం కొంచెం ఘాటుగా, ఒక రకమైన వాసనతో ఉంటుంది. చాలామంది ఆ వాసన పడక తాగడానికి ఇష్టపడరు. అలాంటివారు అందులో ఒక చెంచా నిమ్మరసం, కొద్దిగా సైంధవ లవణం లేదా నల్ల ఉప్పు కలుపుకోవచ్చు. ఇలా చేయడం వల్ల రుచి పెరగడమే కాకుండా నిమ్మరసంలోని సిట్రిక్ యాసిడ్ రాళ్లను మరింత వేగంగా కరిగించడానికి సహాయపడుతుంది. ఈ మిశ్రమాన్ని ప్రతిరోజూ ఉదయాన్నే పరగడుపున తాగాలి. ఇలా తాగిన తర్వాత కనీసం గంట వరకు ఏమీ తినకూడదు, తాగకూడదు. వరుసగా 10 నుండి 15 రోజుల పాటు ఈ నియమాన్ని పాటిస్తే మీ మూత్రపిండాల్లో ఉన్న 5 నుండి 8 మిల్లీమీటర్ల పరిమాణం ఉన్న రాళ్లు కూడా కరిగిపోయే అవకాశం ఉంది. అయితే కేవలం ముల్లంగి దుంప మాత్రమే కాకుండా ముల్లంగి ఆకులు కూడా కిడ్నీ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. చాలామంది ముల్లంగి కొన్నప్పుడు ఆకులను పారేస్తుంటారు. కానీ ఆకులలో దుంప కంటే ఎక్కువ పోషకాలుంటాయి. ఈ ఆకులను కూరగా వండుకొని తినడం లేదా ఆకుల రసాన్ని తాగడం వల్ల కూడా కిడ్నీలు శుద్ధి అవుతాయి. ముల్లంగి రసం తాగేటప్పుడు కొన్ని చిన్న జాగ్రత్తలు కూడా పాటించాలి. ఎవరికైతే గ్యాస్ సమస్య ఎక్కువగా ఉంటుందో లేదా కడుపులో మంట ఉంటుందో వారు ముల్లంగి రసాన్ని నేరుగా తాగకుండా అందులో కొంచెం నీళ్లు కలుపుకొని తాగడం మంచిది. అలాగే ఈ చిట్కా పాటిస్తున్న సమయంలో మీరు తాగే నీటి పరిమాణాన్ని పెంచాలి. రోజుకు కనీసం 4 నుండి 5 లీటర్ల నీరు తాగడం వల్ల రాళ్లు కరిగి బయటకు వెళ్లడం సులభమవుతుంది. చాలామందికి ఒక సందేహం వస్తుంది, కేవలం ముల్లంగినా, ఇంకేవైనా తినవచ్చా అని. కిడ్నీ ఆరోగ్యానికి ముల్లంగితో పాటు బార్లీ నీళ్లు కూడా చాలా బాగా పనిచేస్తాయి. మీరు ఉదయం ముల్లంగి రసం తాగి రోజంతా మధ్య మధ్యలో బార్లీ నీళ్లు తాగుతూ ఉంటే ఫలితం రెట్టింపవుతుంది. అలాగే కొబ్బరి నీళ్లు కూడా కిడ్నీలను క్లీన్ చేయడానికి ఎంతో దోహదపడతాయి. అయితే ఈ చిట్కాలు పాటిస్తున్న సమయంలో మనం తినే ఆహారంలో కొన్ని మార్పులు చేసుకోవాలి. ముఖ్యంగా ఉప్పు వాడకాన్ని బాగా తగ్గించాలి. ఉప్పు శరీరంలో సోడియంను పెంచి కిడ్నీలపై ఒత్తిడిని కలిగిస్తుంది. అలాగే పాలకూర, టొమాటోలు, చాక్లెట్లు, కూల్ డ్రింక్స్ వంటి ఆక్సిలేట్ ఎక్కువగా ఉండే పదార్థాలను కొన్ని రోజుల పాటు పక్కన పెట్టాలి. మాంసాహారాన్ని, ముఖ్యంగా రెడ్ మీట్ను తగ్గించడం వల్ల కిడ్నీలకు విశ్రాంతి దొరుకుతుంది. చాలామంది కిడ్నీ రాళ్లు రాగానే భయపడిపోయి వెంటనే సర్జరీకి వెళ్తుంటారు.
కానీ అత్యవసర పరిస్థితి లేకపోయినప్పుడు, నొప్పి భరించగలిగిన స్థాయిలో ఉన్నప్పుడు ఇలాంటి సహజసిద్ధమైన చిట్కాలను ప్రయత్నించడం వల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా సమస్యను పరిష్కరించుకోవచ్చు. మన ఆయుర్వేదంలో కూడా ముల్లంగిని కిడ్నీ వ్యాధులకు ఒక అద్భుతమైన మందుగా పేర్కొన్నారు. ఇది కేవలం రాళ్లను కరిగించడమే కాకుండా లివర్ పనితీరును కూడా మెరుగుపరుస్తుంది. ముల్లంగిలో ఉండే ఫైబర్ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. దీనివల్ల మన శరీరానికి మెటబాలిజం పెరిగి బరువు తగ్గడానికి కూడా సహాయపడుతుంది. అంటే ఒక ముల్లంగితో కిడ్నీ రాళ్లే కాకుండా మరెన్నో ఆరోగ్య ప్రయోజనాలు మనకు అందుతాయి. చివరిగా ఒక విషయం గుర్తుంచుకోండి. ఈ చిట్కా కేవలం చిన్న మరియు మధ్యస్థ పరిమాణంలో ఉన్న రాళ్లకు మాత్రమే బాగా పనిచేస్తుంది. ఒకవేళ నొప్పి విపరీతంగా ఉండి రాళ్లు పెద్దవిగా ఉన్నాయని డాక్టర్లు చెబితే మాత్రం వైద్యుని సలహా తీసుకోవడం తప్పనిసరి. కానీ ప్రాథమిక దశలో ఉన్నప్పుడు లేదా రాళ్లు మళ్లీ రాకుండా ఉండాలి అంటే ముల్లంగిని మీ ఆహారంలో భాగం చేసుకోవడం చాలా ఉత్తమం. ఆపరేషన్ ఖర్చులు లేకుండా, సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా మన ఇంట్లోనే దొరికే ఇలాంటి సహజమైన కూరగాయలతో ఆరోగ్యాన్ని కాపాడుకోవడం మన చేతుల్లోనే ఉంది. ఈ సమాచారాన్ని మీ మిత్రులకు, కుటుంబ సభ్యులకు కూడా షేర్ చేయండి. ఎందుకంటే కిడ్నీ రాళ్ల నొప్పి ఎంత భయంకరంగా ఉంటుందో మనందరికీ తెలుసు. మీ యొక్క షేర్ ఎవరో ఒకరికి ఆపరేషన్ భయం నుండి, ఖర్చు నుండి ఉపశమనం కలిగించవచ్చు. ప్రకృతి ఇచ్చిన ఈ అద్భుతమైన ఔషధాలను నమ్మి ఆరోగ్యంగా ఉండండి. మీరు కూడా ఈ ముల్లంగి చిట్కాను ప్రయత్నించి మీ అనుభవాలను మాతో పంచుకోండి. స్టే హెల్దీ.